ఒక చిన్న హార్వెస్ట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి. అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. ఒక బీరకాయ అయితే ఉందండి. దాన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో. అలాగే కొన్ని లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. లాంగ్ బీన్స్ చాలా బాగా వస్తున్నాయండి. అలాగే కిందే కొన్ని కాకరపాదులు కూడా పెట్టుకున్నాను. ఒక 2, 3 పాదులు. అలాగే కిందున్న సెంటుంపావు స్థలంలో కూడా కొన్ని వంకాయ మొక్కలు, అలాగే పచ్చిమిర్చి, జామ మొక్క, కొన్ని పువ్వుల మొక్కలు కూడా అయితే ఉన్నాయండి. ఇప్పుడు కనకాంబరం మొక్కలు కూడా ఇప్పుడిప్పుడే పువ్వులు మెల్లగా స్టార్ట్ అయ్యాయండి. మన సమ్మర్ వచ్చేసరికి బాగా ఎక్కువ పువ్వులైతే బాగా ఇడుస్తూ ఉంటాయి. కనకాంబరం మొక్కలు కూడా వేసుకోండి ఈ టైంలో. వేసుకుంటే మనకి సమ్మర్ వచ్చేసరికి ఎక్కువ పువ్వులైతే ఇడుస్తాయి. ఇంతకుముందు పైన మొక్క చనిపోతుంది బంతి మొక్క అని అన్నాను కదా, ఆ మొక్క అయితే తీసుకొచ్చి కింద అయితే నేను స్టెమ్ కటింగ్స్ ద్వారాగా మొక్కలు వేసుకున్నానండి. అవైతే చాలా బాగా వచ్చాయి. చిన్న చిన్న మొక్కల కింద ఒక మొక్కని ఒక 15 మొక్కల వరకు చేశాను. చాలా బాగా అయితే వచ్చాయి. అలాగే ఇప్పుడు కాకరకాయలు కూడా చాలా బాగా అయితే వస్తున్నాయండి. చాలా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ 7:30 నుంచి 8:15 లోపు ఒక షార్ట్ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఆ వీడియో ప్రతిరోజు ఏదో ఒక హార్వెస్ట్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు, ప్రతిరోజు వీడియో పెడుతున్నారు కదా, ఈల్డ్ తీసుకుంటున్నారు, అది మాకు మాటల రూపంలో చెప్పండి, పాటలు పెట్టి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారని. ఉదయమే అంత వాయిస్ ఇచ్చే అంత టైం అయితే ఉండదండి. అందుకని వీక్ ఒకసారి మాత్రమే నేను ఇలా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మధ్య మధ్యన నాకు కుదిరినప్పుడు కూడా నేను ఎలా అయితే చేస్తున్నానో, మొక్కల్ని ఎలా అయితే స్టెమ్ కటింగ్ ద్వారా నాటుకుంటున్నానో, ఏమేమి సీడ్స్ వేసుకుంటున్నానో మీకు అన్ని వివరంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సీజన్లో అయితే మనకి వింటర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా బంతిపూలు అయితే నేను టెర్రస్ గార్డెన్ పైన కానవచ్చు, లేదంటే కింద కూడా చూస్తున్నారు కదా మీరు, చాలా బంతిపూలను అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. అలాగే పైన టెర్రస్ గార్డెన్ పైన ఉన్న గులాబీ మొక్కలు చాలా వరకు అయితే పాడైపోయాయండి. అయినప్పటికీ వాటిని మళ్ళీ మొక్క మొదలు గుల్లగా చేసి వాటికి కొంచెం దాల్చిన చెక్క పౌడరు మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్లో వేసి బాగా చిలకరించి దాన్ని అయితే స్ప్రే చేశాను. ఇప్పుడైతే గులాబీ మొక్కలు కొంచెం పర్వాలేదు. అలాగే చూస్తున్నారు కదా, జామకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. జామ మొక్కలు కూడా చాలా బాగా అయితే ఈల్డ్ తీసుకున్నాను. చాలా హార్వెస్ట్ అయితే వచ్చిందండి జామకాయలు. మన టెర్రస్ గార్డెన్ పైన ప్రత్యేకించి 3 జామ మొక్కలను అయితే వేసుకున్నాను నేను కుండీల్లో. అయితే ఒకటి రెడ్ జామ అండి, ఇప్పుడు నేను కట్ చేసుకున్నవి రెడ్ జామ. అలాగే చిన్న జామ ఒకటి ఉంది, కేజీ జామ ఒకటి ఉంది. మొత్తం 3 ఐటమ్స్ అయితే పైన అయితే వేసుకోవడం జరిగింది. అలాగే నేను ఎప్పుడు రొటీన్గా మీకు చెప్తూ వచ్చే డైలాగ్ ఒక్కటే, దొండపాదు అనేది చాలా ఈల్డ్ తీసుకోవచ్చు, చిన్న కుండీలోనైనా తప్పకుండా ప్రతి ఇంట్లో ట్రై చేయండి అని. అయితే నేను ఇంతకుముందు 12 ఇంచెస్ పాట్లో పెట్టుకున్నానండి. అప్పుడే నేను ఎక్కువ హార్వెస్ట్ తీసుకునేదాన్ని. కాకపోతే మనం చిన్న కుండీలోనే ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నాం, దీన్ని పెద్ద కుండీలోకి మార్చుకుంటే ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను 100 రూపీస్ టబ్లోకి మార్చినప్పుడు కూడా మీకు చూపించాను. అప్పుడు కూడా నేను ఫుల్ వీడియో తీశాను. వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది టబ్లోకి మార్చుకుంటున్నానని. అలాగే చూస్తున్నారు కదా, థర్మాకోల్ బాక్స్ అండి ఇది. ఈ థర్మాకోల్ బాక్స్లో కూడా వేసుకున్నాను. మొత్తం పైన అయితే ఒక 2 దొండపాదులు అయితే పెట్టుకున్నాను నేను. 2 కూడా చాలా హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 1 వీక్ వచ్చి కేజీ పైనే దొండకాయలను అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. దొండపాదు చాలా ఈల్డ్ అయితే ఇస్తుంది మనకు. ఖచ్చితంగా ట్రై చేయండి. స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వస్తుంది. ఇంతకుముందు నేను ఈ దొండపాదుని పెంచడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడ దాన్ని ఇలా స్టెమ్ కటింగ్ ద్వారా పెడుతుంటే అక్కడ దొండపాదు వచ్చేస్తుంది. నేను ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ దొండపాదుని కరోనా టైం దగ్గర నుంచి మీకు ఇంకా చెప్పాలంటే చాలా ట్రై చేశాను. కానీ ఇప్పుడు నేను చాలా ఈల్డ్ అయితే తీసుకుంటున్నాను. ఈ దొండపాదు చూసినప్పుడల్లా చాలా సంతోషపడతానండి. ఎందుకంటే ఎప్పుడు పూతతోటి కాపుతోటి ఉంటుంది. దీనికి కూడా పేను అనేది పడుతుందండి, నల్ల పేను. అలా పట్టినప్పుడు మనం
ఆ పాదు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఫస్ట్లో అయితే వాటర్ కొట్టి దాన్ని పోగొట్టడానికి చూడాలి. లేదంటే ఒకసారి కొంచెం మొదలకి కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మరింత ఈల్డ్ అయితే తీసుకుంటాం. అలాగే చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు టమాటా మొక్కలు అవి నాటుకున్నాను పైన. కొద్దిగా టమాటాలు ఉంటే వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నానండి. ప్రతి మొక్కకి కూడా మనం ఇచ్చే పోషకాలంటూ ఏమీ లేవండి. మనం ఇంట్లో బియ్యం కడుగుకునే వాటరు, అలాగే మనం కూరగాయల చెత్త ఏదైతే మనం కట్ చేసుకుని పాడేస్తామో అది, ఇవన్నీ నేను ఒకే బకెట్లో వేస్తానండి. 1 వీక్ ఒకసారి అదే వాటర్ని మరిన్ని వాటర్లో కలిపి మొక్కల మొదలు పోస్తూ ఉంటాను. అలాగే 15 రోజులకి కానీ నెల రోజులకి కానీ ఒకసారి మొక్క మొదలు గుల్లైతే చేసుకోవాలండి. మట్టి ఎంత లూజ్గా ఉంటే వేరు వ్యవస్థ అంత బాగా అయితే డెవలప్ అవుతుంది. చూస్తున్నారు కదా, యాపిల్ బేర్ అండి ఇది. నేను చాలా పూత చూపించాను. అదే పూత ప్రతి పువ్వు కూడా కాయ కింద మారుతుంది. అందుకని మీకు ఇలా దగ్గరగా అయితే చూపించడం జరిగింది. పూత అయితే రాలిపోవట్లేదండి. ప్రతి పూత కూడా కాయ కింద మారింది. మనం పెట్టుకునే బకెట్ ఎంత ఉందండి, మహా అయితే 12 ఇంచెస్ లేదంటే 14 ఇంచెస్, ఇంకా అంతకు మించి అయితే లేవు. అయినా సరే చాలా బాగా క్రాప్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి చూస్తున్నారు కదా ఈ చిన్న హార్వెస్ట్. మరి ఎవరైనా ఇంటి దగ్గర ఖాళీగా ఉండే టైం ఉంటే ఆ టైంలో చిన్న చిన్న ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్న గంట సింబల్ను టచ్ చేయండి.